ಅವ ತಗೊಂಡಿದ್ದು ಟೇಸ್ಟ್ ಮಾಡಿ. ಇದು ತುರುಮ್ ಚಟ್ನಿ సిరి మామూలుగా లేదు. ఎంత బాగుందోనే సిరి. కూరకారం అమ్మ పసుపొడి వేసి చేసాము. అసలు ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా అండి, మామూలుగా లేదు. ఇది ఆలు కుర్మలాగా ఇది చూడండి. మీకు ఇది కోడి గుండెకాయ ఎంత బాగుందో. ఇది చికెన్ పచ్చడి, తురుం పచ్చడి. సో రండి తిందాం. ఇన్ని వెరైటీసా? వేడి వేడి అన్నోళ్ళు ఇలా కలుపుకొని తింటే ఒక రేంజ్ లో ఉంటది. తురుం పచ్చడమా పెద్ద పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు. పెద్ద పిల్లలు పెద్ద ముక్కలు తినగలరు, చిన్నపిల్లలు అయితే చిన్న చిన్న ఒక ముక్క వేసుకొని తురుం పచ్చడి భలే ఉందమ్మా. రెడ్ గా కాశ్మీరీ మిరపకాయలు, మంచి క్వాలిటీ చెక్క లవంగాల పౌడర్లు, గరం మసాలా ఐటమ్స్ కూడా ఫస్ట్ క్వాలిటీని మెయింటైన్ చేసాం. ఇవన్నీ పడి ఏ మోతాదులో ఎంత వేసి ఎలా చేస్తే బాగుంటుందో మాకు ఒక ఎక్స్పీరియన్స్ తో చేసిన పచ్చడి. నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. రొయ్యల గోంగూర పచ్చడి, గోంగూర చికెన్ పచ్చడి కూడా మేము స్టార్ట్ చేసాము. తురుం పచ్చడి కూడా స్టార్ట్ చేసాము. ఆలుగడ్డ కారపొడి కూడా మేము స్టార్ట్ చేసాము. ఇంకా మీకు ఎన్ని ప్రోడక్ట్లు కావాలో ఒక్కసారి వీడియో కింద చెక్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఎంత బాగుందో చూడండి. సంజు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీకు 2 పచ్చళ్ళు అండి. ఫిష్ పచ్చడి ఫ్రెష్ గా పెట్టాము రాత్రి. ఇది మీకు చికెన్ తురుం పచ్చడి అంటారు కదా, అదనమాట. ఇది కొత్తగా ఇప్పుడు మేము పెట్టింది. ఎన్ని రోజుల నుంచి మా దగ్గర బోన్లెస్ చికెన్, బోన్లెస్ మటన్, రొయ్యలు, ఫిష్, పీతలు ఈ పచ్చళ్ళు ఉన్నాయి. మటన్, చికెన్, వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ ఈ పచ్చడి అనేది మేము కొత్తగా పెట్టాము. నచ్చిన వాళ్ళు చికెన్ తురుం పచ్చడి, బోన్లెస్ చికెన్ పచ్చడి, గరం మసాలా పౌడర్లు, మీకు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి తెలుసండి. కారపొళ్ళు ఉన్నాయి, చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయి. ఒక్కసారి వీడియో కింద మెనూ చెక్ చేసుకోండి. వాట్సాప్లో మంత్లీ సరుకులు మీకు ఏమేమి కావాలో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అన్ని గరం మసాలా పౌడర్లు, చిరుధాన్యాల పౌడర్లు, కారపొళ్ళు, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ 57 ప్రోడక్ట్లు రెడీ చేసాము. డ్రై ఫ్రూట్ లడ్డూలు కూడా ఉన్నాయి. కారపొళ్ళు, కారాలు అన్నీ, మెంతుపిండి, ఆవపిండి ఇవి కూడా సేలుకున్నాయి. కాశ్మీరీ మిరపకాయలు చేసిన కారం పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. రెడ్ అంటే రెడ్గా ఉంటుంది. సరేనా? ఇప్పుడు మీకు ఫిష్ పచ్చడి చూపిస్తున్నా, చికెన్ తురుం పచ్చడి చూపిస్తున్నా. ఫస్ట్ చికెన్ తురుం పచ్చడి దగ్గర స్టార్ట్ చేస్తా. చూడండి, ఇది పచ్చడి. ఎంత బాగుంటుందో తెలుసామా? పిల్లలు చికెన్ ముక్క తినలేకుండా చిన్న మారం చేసే పిల్లలు ఉంటారమ్మా. అన్నం తినడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకు తెలుసా? అన్నం తినాలా, పీసెస్ ఉంటే ఈజీగా తినొచ్చు. అలాంటి పిల్లల కోసం ఈ తురుం పచ్చడి పెట్టామండి. అసలు ఎంత బాగుందనండి. అసలు చికెన్ ఫ్రైయా అని అడుగుతారు. ముక్క కొరగడానికి కూడా బద్ధకమైన పిల్లలు ఉంటారండి. మీకు ఏం చెప్పను, ఇలాంటి పిల్లలు మా ఇంట్లో కూడా ఉన్నారు. అందుకనే మీకు చెప్తున్నా నేను. మా శతాక్ష అలాంటిదే. నేను ముక్కనోలా తినాలా అని పప్పుచారులో కరివేపాకు, టమోటాలు అన్నీ ఫిల్టర్ చేసేసిద్ది. అలాంటి పిల్లల కోసం ఇలాంటి తురుం పచ్చళ్ళు. అసలు పార్టీలు చేసుకోవాలనుకుంటేనండి మా దగ్గర ఫిష్ పచ్చడి కానీ, ఫ్రాన్స్ పచ్చడి కానీ, క్రాప్స్ పచ్చడి కానీ ఒక్కొక్క ముక్క వేసుకొని మీరు ఇంట్లో పార్టీలు చేసుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా మీకు ఉపయోగపడేట్టు నేను చెప్తున్నా. ఎందుకంటే అయితే మామూలుగా లేదు. ఇంట్లో లేడీస్ ఒక్కోసారి అందుబాటులో లేనప్పుడు మనం వాళ్ళు చేసి పెట్టి మనల్ని కోఆపరేషన్ చేయాలనుకోకుండా మీ అంతటి మీరు ఇవన్నీ తినేసి అడ్జస్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే కమ్మగా ఉంటాయి. చికెన్ పచ్చడి ఒక్కొక్క పీస్ ఉప్పగా ఉండవు, కారంగా ఉండవు, ఇంతలా ఉంటుంది. చాలా బాగుంటాయండి, నిజంగా చెప్తున్నా. స్కూల్లో కూడా పిల్లలకి మీరు వంట చేసుకోలేనప్పుడు ఒక మొక్క వేసేసి పంపించవచ్చు. మీ జాబ్కి వెళ్ళేటప్పుడు హాస్టల్ పిల్లలు జాబులు మానేసుకొని ఇంట్లో కూర్చుంటారా, ఉద్యోగాలు వంట చేయలేదని చెప్పేసి అంత మొక్క వేసుకొని క్యారేజ్ లో కట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంట్లో హస్బెండ్కి కానీ పిల్లలకి, హాస్టల్లో ఉండే పిల్లలకు కూడాను మాకొక కాల్ చేయండి. వాళ్ళ దాకా మేము పంపిస్తాము. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు పిల్లలు ఇండియాలో ఉండి వాళ్ళ పిల్లలు తినలేకపోతే మాకు ఫోన్ చేసి మా పిల్లలు ఫుడ్ సరిగ్గా తినట్లేదండి, హాస్టల్ అడ్రస్ పెట్టినా చాలు మాకు. అట్లా మా బుక్ చేసుకుంటున్నారు. ఇది విదేశాలు చాలా మంది డైలీ ఈ పచ్చళ్ళు ఈ 2 స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించుకుని రెగ్యులర్ గా పెడుతూ ఉంటాం. మా దగ్గర చేయటం, మొత్తం ప్యాకింగ్ కట్టేయడం, పంపించేయడమే. అంత డిమాండ్ ఉంది ఈ పచ్చళ్ళకు కానీ, కారపొళ్ళకు కానీ.
మొన్న ఒక అమ్మాయి రసం మసాలా వేసి చారు పెట్టిందంట, వచ్చి చుట్టాలు భలే వాసన వస్తుంది, ఏం వేసి చేసామన్నారంట. వెంటనే వాట్సాప్ లో మెసేజ్ పెట్టి సంతోషపడిందండి. అసలు నాకు ఎంత మంచిగా అనిపించిందో. డబ్బాలన్నీ మనయే ఉన్నాయా? అవును, అందరు కూడా డబ్బాలు కూడా మన దగ్గర నుంచి కొనుక్కొని సిరి కొనుక్కొని ఆ దాటి మీద మటన్ మసాలా, చికెన్ మసాలా ఉన్నాయి కదా, అన్ని వీడియోస్ తీసి మా కోసం పెట్టింది పాపం. నాకు ఎంత మంచిగా అనిపించిందో సిరి. అయ్యో, అన్నం తింటూ వీడియో పెట్టారు. పిల్లలు పెద్దలు వాళ్ళకి మేము ఇంతగా నచ్చాము, మమ్మల్ని ఇంత అభిమానిస్తున్నారని నాకు ఎంత మంచిగా అనిపించింది. ఇది చికెన్ తురుము పచ్చడి అండి, బోన్లెస్ చికెన్ తురుము పచ్చడి, స్కిన్లెస్ బోన్లెస్. ఇది మంచి కాశ్మీరీ మిరపకాయలతో చేసిన కారం, గరం మసాలా ఐటమ్స్ కూడా మేము చక్కగా బస్తాలు తీసుకొచ్చి ఎండబెట్టి చక్కగా నా చేత్తో నా టేస్ట్ ప్రకారం, ఏ కుకింగ్ మాస్టర్ లేరండి, మేమే. నాకెంత వస్తుంది, నా ఎక్స్పీరియన్స్ మొత్తం రంగరిచ్చి చేసిన పచ్చళ్ళలో ఆయిల్ కానీ ఏదైనా సరే తక్కువ ఉండకూడదు. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఇది ఫిష్ పచ్చడి. మీకు ఇప్పుడు ఈ ఫిష్ పచ్చడి కూడా చూపిస్తాను, నచ్చితే చక్కగా బుక్ చేసేసుకోండి. ఇది పెద్ద గరిటెతో కలిపెట్టాలి సిరి. ముక్కలన్నీ కలిపాం కదా, చూడు ఒక్కొక్క పీసు ఇలా ఉంటది. మీరు ఇది ఫ్రై మీ ఇంట్లో వాళ్ళు చేయడం రాకపోయినా ఇలాంటి పచ్చళ్ళు వేసేసుకొని తినేసేయచ్చు. ఇదిగో ముక్క చూసావా, ఇదిగో ఇదిగో ఒక ముక్క సరిపోయిద్ది. ఇదిగో చూడు అన్ని. ఇంకన్నీ ఏంటంటే ఫిష్ ముక్కలు ఎక్కువగా కదపకూడదు, ఇదిగో ఇరిగిపోతాయి. నేనైనా కూడా అనుభవం ఉంది కాబట్టేనండి ఇవన్నీ మాకు ఎలా కలపాలో తెలుసు. ఎప్పుడైనా సరే ఫిష్ కానీ ఏ అయినా సరే అడుగు నుంచి ఇలా కలుపుకోవాలా. మొక్క చూసారా ఎంత బాగుందో, ఏమా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాను యూట్యూబ్ లో. ఇలా వంటలు అందరికి నచ్చి అందరు బుక్ చేసుకొని మంచిగా కాంప్లిమెంట్ ఇస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఎంత కష్టపడుతున్నామో తెలుసండి. కారాల్లో పొద్దున్న లేస్తే కారాల్లోనే ఉంటున్నాం. కారం ఈ కారాల్లో ఉండి అల్లాడిపోతున్నాం. అయినప్పుడు కూడా మాకు ఎప్పుడు బాధ ఉండదు, ఎందుకంటే మీరు మాకు ఒక మంచి లైఫ్ ఇచ్చారు యూట్యూబ్లో. నా పిల్లల్ని నేను మంచిగా బతికిచ్చి పోషించుకోగలుగుతున్నాను. అదే లైఫ్ తిరిగి నేను మీకేమి ఇవ్వగలను, మాకు మీ వంట తినాలని అందరూ అడుగుతున్నారు. అలాంటప్పుడు నేనేం చేయాలని ఆలోచించి కారపొడి బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఒక కూర కారం స్టార్ట్ చేస్తే ఇవాళ మీరు మమ్మల్ని ఎంత ఆదరించారండి. అది నాకు ఎంత గర్వంగా ఉంటుంది, ఎంత ప్రౌడ్గా ఉంటుంది, చాలా ఫుల్ హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే పెట్టిన చేతిని మేము ఎప్పుడు మర్చిపోలేము. మేము కూడా ఇవన్నీ మనసు పెట్టి మంచిగా నీట్గా శుభ్రంగా ఎక్కడ కూడా నువ్వు ప్యాకింగ్ దగ్గర నుంచి ప్రతి చోట నేను కూర్చొని మా ఇంటి వసారాలో అన్నీ జరుగుతాయి. బాగా చేస్తున్నాను కాబట్టి ఏదైనా సరే మనసు పెట్టి ఒక పని చేస్తే అది సక్సెస్ అవుతుందండి. మేము కష్టపడుతున్నాం, దానికి విజయం అనేది ఇంకా మీ చేతుల్లో. మీరు ఇచ్చిన దాన్ని బట్టి మేము ఎప్పుడు బాగున్నాం. అది అందరు కాంప్లిమెంట్ ఇస్తారు, వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు, పచ్చళ్ళు బాగున్నాయి, మీ మమ్మీ చాలా కష్టపడుతుంది, మీ మమ్మీ చాలా మంచి మనిషి, ఇట్లా మాకు ఎంత కాంప్లిమెంట్ ఇస్తారు తెలుసండి. ఇది నాకు మంచి ఫీలింగ్ అండి. ఇదిగోండి చూడండి ఫ్రెష్ పచ్చడి. ఇవి కూడానండి మాకు ఇక్కడ కాలువ దగ్గర నుంచి బొచ్చె చేపలు. ఈ బొచ్చె చేపలు శుభ్రంగా అటు ఇటు ముక్క స్కిన్ను మొత్తం తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి మాకు ఇస్తారు. అర్థమైందమ్మా? పొట్ట కానీ తోకలు కానీ తలలు కానీ మాకు ఇవ్వద్దని చెప్పాం మేము. అర్థమైందా? మీరు ఇస్తే మంచి ఫిష్ ఇవ్వండి, మీకే ఎప్పుడు మేము కస్టమర్లు అవుతాం. రోజు మేము ఫిష్లు తీసుకుంటాం, రోజు రొయ్యలు తీసుకుంటాం, మీరు మాకు మంచి చేపలు ఇవ్వండి అంటే పాపము వాళ్ళు ఇదిగో చూడు సరి ఒక్కొక్క ముక్క ఎంత ఉంటది, పైన స్కిన్ తీసేస్తారు, పొట్ట తీసేస్తారు, శుభ్రంగా ఉంటాయి, బాగుంటాయి. బాగున్నాయా? ఈ పచ్చడి మీకు 20 కేజీల పచ్చడి. ఎవరైనా నమ్ముతారమ్మా? కింద నుంచి తవ్వలేకపోతున్నానంటే అర్థం చేసుకో. ఏ ముక్క ఎలా తవ్వినా సరే ఎరగనగానే ఎరగదు. ఫ్రై చేస్తాం కదా ఫస్ట్, అర్థమైందా? నీ శ్వాసన అస్సలు ఉండదండి మా పచ్చడికి. మేము రాసిస్తాం, మంచి స్మెల్, అంత మంచి స్మెల్. ముక్కలు అందరికి సమానంగా వచ్చేటట్టు చూసుకుంటున్నాం. ప్యాకింగ్లో కూడా ఎక్కడ హెచ్చు తగ్గులు ఉండట్లా. 1/2 కేజీ అంటే ఎంత వస్తుందండి? 1/2 కేజీకి ఎంత వెయిటే వస్తుంది. అందులో గుజ్జు, ఆయిల్, ముక్కలు. ఇద్దరు మనుషులు సరిపడా కూరలాగా. అది 1/2 కేజీ అంటే అంతే వచ్చింది. 10 కేజీల రొయ్యలు క్లీన్ చేసేస్తే 5 కేజీలు అవుతాయి. 5 కేజీల రొయ్యలు ఉడకబెడితే మీకు 30 కేజీ అవుతుంది తెలుసా? ఫ్రై చేసిన తర్వాత 20 కేజీలు తీసుకొస్తే మీకు 5 కేజీలు కూడా అవ్వదు ఫ్రై చేసిన తర్వాత. ఇట్లా ఫిష్ కూడా అంతే, ఫ్రై చేసిన తర్వాత తగ్గిపోతుంది. మేము అవి ప్యాకింగ్ చేసే
చేసేటప్పుడు మనుషులకి లిమిట్గా ఒక మనిషికి ఒక అర్ధ కేజీకి ముక్కలు గుజ్జు ఎంత అవ్వాలి అంత చూసుకొని వేస్తున్నాము. సరేనా? చక్కగా బుక్ చేసేసుకోండి. వేడి వేడి అన్నం అండి. ఈరోజు ఏంటి హడావుడి స్పెషల్స్? ఈరోజు స్పెషల్సా? చికెన్ తురుము పచ్చడి. బో బంగాళదుంప చిప్స్ కోసం కట్ చేస్తాం కదా కారపొడి కోసం, అది తీసుకొని కూర చేసా. ఇందులో నేను డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేస్ట్ చేశాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్ట్ చేశాను, అమ్మ కూరకారం, అమ్మ పసుపొడి వేస్ట్ చేసాము. అసలు ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా అండి, మామూలుగా లేదు. ఇది ఆలు కుర్మలా, ఆలు కుర్మలాగా. ఇది చూడండి, మీకు ఇది కోడి గుండెకాయ ఎంత బాగుందో. ఇది చికెన్ పచ్చడి, తురుము పచ్చడి. సో రండి తిందాం. ఇన్ని వెరైటీసా? ఆంటీకి ఇది పచ్చడి, తురుము పచ్చడి. చూడు సిరి ఎంత రెడ్డిగా ఎలా ఉందో పచ్చడి. వేడి వేడి అన్నం ఇలా కలుపుకొని తింటే ఒక రేంజ్లో ఉంటుంది. తురుము పచ్చడమా, పెద్ద పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు. పెద్ద పిల్లలు పెద్ద ముక్కలు తినగలరు, చిన్నపిల్లలు అయితే చిన్న చిన్న ఒక ముక్క వేసుకొని నిజంగా తురుము పచ్చడి భలే ఉందమ్మా. రెడ్గా కాశ్మీరీ మిరపకాయలు, మంచి క్వాలిటీ చెక్క లవంగాల పౌడర్లు, గరం మసాలా ఐటమ్స్ కూడా ఫస్ట్ క్వాలిటీనే మెయింటైన్ చేసాం. ఇవన్నీ పడి ఏ మోతాదులో ఎంత వేసి ఎలా చేస్తే బాగుంటుందో మాకు ఒక ఎక్స్పీరియన్స్తో చేసిన పచ్చడి. నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. రొయ్యల గోంగూర పచ్చడి, గోంగూర చికెన్ పచ్చడి కూడా మేము స్టార్ట్ చేసాము, తురుము పచ్చడి కూడా స్టార్ట్ చేసాము, ఆలుగడ్డ కారపొడి కూడా మేము స్టార్ట్ చేసాము. ఇంకా మీకు ఎన్ని ప్రోడక్ట్లు కావాలో ఒక్కసారి వీడియో కింద చెక్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఎంత బాగుందో చూడండి. ఇంకా కంచం లేదా? ಅವ ತಗೊಂಡಿದ್ದು ಟೇಸ್ಟ್ ಮಾಡಿ. ಇದು ತುರುಮ್ ಚಟ್ನಿ సిరి మామూలుగా లేదు. ఎంత బాగుందో సిరి. ఉప్పు కారం అన్ని సమపాలలో ఉన్నాయి. కారం ఫస్ట్గా బాగాలేకపోతామా, పచ్చడి బాగోదు. అసలు నేను రూపాయి విషయంలో కాంప్రమైజ్ అవును, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవును. మీరు అట్ట పెట్టంగానే సాయంత్రానికే పంపించేస్తున్నాం పార్సల్స్. అది సిరి కమ్మటి పచ్చడమ్మా, ఎంత బాగుందో చూడదు సిరి. సూపర్ లేదు పచ్చడి, బా ఎంత బాగుందమ్మా చూడు. అవునమ్మా, సూపర్ పచ్చడి సిరి. ఎంత ముద్ద, అసలు ముద్ద 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 లట 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 తింటారు. ఏదైనా ఊర్లో వెళ్ళాలనుకున్నా సిరి, అన్నం వండేసి క్యాన్లో చల్లార్చుకొని వేసుకొని తీసుకెళ్ళిపోతే అన్నం వేడి వేడి అన్నం హాట్ బాక్స్లో అయితే ఉంటుంది. అది కూడాను ఆ వాటర్ అందులో దిగి పాడైపోయింది. మీకు ఈ టిప్ చెప్తున్నా. పిల్లలు ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, అవగాహన ఉండదు. హాట్ బాక్స్లో వేసిన అన్నం వేడిగా ఉంటుంది అనుకుంటారు. 2-3 గంటల వరకు బాగుంటుంది అప్పటికప్పుడు తినడానికి అయితే. అదే కానీ మీరు వాటర్ హాట్ బాక్స్లో పెడితే అందులో వాటర్ అంతా సైడ్కి దిగిపోయి అన్నం ఉండదు. అందుకని ఎక్కువ రోజులు, ఇప్పుడు 2 రోజులు ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు
మాకు ఇక్కడ మైసూర్లో అన్నం బయట పెట్టినా మీరు నమ్మరు 3 రోజుల వరకు అన్నం చెక్కు చేద్దరు. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక్కోసారి ఎంత ఎండాకాలంలో అయినా మా ఇంట్లో అన్నం బాగానే ఉంటుంది. మర్చిపోయాం అనుకో పాలు అసలు ఎరగవు, ఆవు పాలు అస్సలు ఎరగవు. పెరుగు కూడా నీట్గా ఉంటది. పెరుగు కూడాను అసలు బాగా టేస్ట్ ఉంటదండి. నేచరు అసలు కోళ్ళు మేకలు జంతువులు ఇక్కడ పుష్కలంగా తిని హ్యాపీగా ఉంటాయి. మనుషులు కష్టపడుతున్నా సరే చెమట పట్టకుండా సంతోషంగా పని చేసుకుంటారు. నాకు మైసూర్ అన్నా బెంగళూరు అన్నా ఇక్కడ ఉన్న నేచర్ అన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మేము ఎంత సమ్మర్లో పని చేసుకోగలుగుతున్నాం. ఎండుమిరపకాయలు పని అంటే ఇక్కడ వెదర్ బాగుంటుంది. ఏసీ అవసరం ఉంటేనే వేసుకోవాల్సి వచ్చేదేమోలే కానీ ఏసీతో పని ఉండదు. అంత బాగుంటుంది. దమ్మా దా. పిల్లలు పుష్టిగా ఎందుకు ఉంటారు తెలుసా అండి? ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు పుష్టిగా ఎలా ఉంటారంటే మనం చేసే వంటలు వాళ్ళు మనస్ఫూర్తిగా మనం పెట్టి వాళ్ళని మనం మంచిగా ప్రేమగా మాట్లాడితే అంతే చాలు. బా ఎంత బాగుంది ఇది. చాలా బాగుంది. ఫ్రెష్ పచ్చడి కదా, చికెన్ కూడా క్రిస్పీగా బాగుంది. అవును, ఇంత పీసులు వస్తాయి తురుము పచ్చడికి సన్నగా. ఇలా తింటుంటే ముద్దలో చికెన్ ముక్క ఉంటుందమ్మా. అవును, 2 ఉంటున్నాయి. మీరు కొనుక్కోకుండా ఇది మనం 3 నెలలు పెట్టుకొని తినొచ్చండి. ఫ్రిడ్జ్ లో పెట్టి బయట పెట్టకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత చెమ్మ వస్తుంది. కొంతమంది అనుకుంటారు ఇందులో పీసెస్ లేవు అందులో పీసెస్, కానీ ఇది మొత్తం పీసెస్. మొత్తం పీసెసే. అది దా ఎంత బాగుందో, చాలా బాగుంది అసలు. ఎంత బాగుందోనండి, చాలా బాగుంది అసలు. సూపర్ టేస్ట్ అసలు. కలర్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందమ్మా. మాటల్లో వర్ణించలేము, అంత బాగుంది. కలుపు, ఇంకొక ముక్కేస్తా. కొంచెం కలపనా? కలిపి ఈ అన్నం కలిపి. ఓకే. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలమ్మా. మళ్ళీ బయట పెట్టారనుకో పాడైపోయింది. అదే బయట పెట్టినా మీరు 3 నెలలు పెట్టుకొని తినొచ్చు. మేము రోజు పెడుతున్నామండి, రోజు చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్యల పచ్చడి. ఇంకో ఇప్పుడు కూడా చూడండి దీని కింద చికెన్ ఉంది, చూపించమా? ఇదిగోండి దీని కింద చికెన్ ఉంది, ప్రాన్స్ కూడా ఉంది, రొయ్యలు కూడా ఉన్నాయి. ఈరోజు చికెన్ రొయ్యలు 2 ఒకేసారి పెట్టేస్తున్నాం. ఓకేనా? ఎంత బాగుందో చూడండి అసలు, సూపర్ టేస్ట్. తురుము పచ్చడి అసలు ఎంత బాగుందోనండి.